చాలామంది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటాము. అంటే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఇప్పుడు ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకోగానే అమ్మాయిని ఏం చేస్తారు, ఫస్ట్ ఏమో పెళ్ళి కాకముందు పెళ్ళెప్పుడు అంటారు అమ్మాయిని అబ్బాయిని. పెళ్ళి అయిపోగానే ఏంటి మళ్ళీ మీకు పిల్లలు ఎప్పుడు అంటారు. ఆ పిల్లలు రాగానే ఇంకా ఏంటి పిల్లల్ని ఎప్పుడు జాయిన్ చేస్తున్నారు, ఇంకా వీడికి మాటలు ఎప్పుడు వస్తాయి, ఇంకెప్పుడు నడుస్తాడని. దాని తర్వాత వీడికి ఎన్ని మార్కులు వచ్చినాయంటే పైకి వచ్చారని చెప్పేసి దిస్ ఈజ్ లైక్ ఏ నాన్ స్టాప్ ఇష్యూస్ దట్ కీప్స్ గోయింగ్ ఆన్. అయితే ఈ మధ్య కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత జరుగుతోంది ఏంటి, పాతకాలంలో ఒక్కొక్కళ్ళకి ఒక ఫ్యామిలీలో 5గురు 6గురు అట్లా అందరూ ఉండేవాళ్ళు, పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఒక అమ్మాయో ఒక అబ్బాయో మ్యాక్సిమం ఇద్దరినే కంటున్నారు. ఆ చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ లోపల ఏమవుతుంది, ఆ తల్లిదండ్రులకి పిల్లల నుంచి ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతుంది. పిల్లలకి అతి గారాబం చేస్తున్నారు, వాళ్ళకి తాహతుకు మించి పిల్లల మీద ఖర్చు పెడుతున్నారు. ఆ చిన్న పిల్లకు కూడా కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి స్కూల్ ఫీజులు కడుతున్నారు. వాళ్ళ తాహతున్నా లేకపోయినా అప్పో సప్పో చేసి కూడా పిల్లల్ని చదివిస్తున్నారు. ఆ పిల్లల్ని చదివించేటప్పుడు ఏంటి, వాళ్ళ యొక్క తాహతుకు మించి ఖర్చు పెట్టినప్పుడు అదేవిధంగా అందరూ కూడా ఏంటి తమ్ము కష్టపడ్డట్టు పిల్లలు కష్టపడకూడదు అనే ఒక ఉద్దేశంతో పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు, అడిగింది కొనిస్తున్నారు. ఆ పిల్లలకు అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. వాళ్ళు మామూలు ఫోన్ కొనుక్కున్న పిల్లలకు మాత్రం మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐఫోన్లు కూడా కొంటున్నారు. పిల్లలకు కొనే ఒక్కొక్క షూజు 4000 5000. అంటే ఆ యొక్క ఫాదర్ మదర్ ఏదో 200 300 500 చెప్పుల్లో షూస్ వేసుకొని నడిపించిన పిల్లలకు మాత్రం 5000 రూపాయలు పెట్టి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వేలకు రూపాయలు వాళ్ళ స్కూళ్ళ మీద వీళ్ళు ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నారు. ఒక్క నెల ఖర్చు పెట్టేది ఆ తల్లిదండ్రులు వాళ్ళ జీవితాంతరం కూడా ఖర్చు పెట్టలేదు, అంత ఫీజులు వీళ్ళు కడుతున్నారు. అప్పుడు ఏమవుతోంది, పిల్లల మధ్య లోపల వీళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది పిల్లల మీద పెరుగుతూ ఉన్నాయి. పిల్లలేంటి, వాళ్ళు బాగా చదువుకోవాలి. ఈ ర్యాట్ రేస్ అంటాం దీన్ని. ఈ ర్యాట్ రేస్ లోపల మీరు ఎంత పరిగెత్తినా కూడా మీరు యు ఆర్ ఓన్లీ ఏ వన్ మోర్ ర్యాట్ హు హస్ గాన్ లిటిల్ ఫర్దర్ తప్పించి. కానీ పిల్లల లోపల మానసిక పరిపక్వత చెందడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, పిల్లల్ని పాజిటివ్ స్ట్రోకింగ్ ఇవ్వాలి. కానీ చాలామంది తల్లిదండ్రులకి ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిప్రెషన్, ఒక యాంగ్జైటీ న్యూరాసిస్. ఏంటి, తమ పిల్లలు మిగతా వాళ్ళకన్నా కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి, మా పిల్లలు ఎప్పుడు ఫస్ట్ రావాలి అంటే మిగతా పిల్లలందరూ సెకండ్ థర్డ్ ఫోర్త్ 100th వచ్చినా కూడా యు ఆర్ నాట్ బాదర్డ్. ఇట్స్ నాట్ అబౌట్ ఫస్ట్ ఆర్ లాస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాళ్ళను ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలి. ఆ పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి, జీవితంలో కష్ట సుఖాల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని వాళ్ళను నూరిపోయాలి. ఆ పిల్లల్ని ప్రేమానురాగాలతో పెంచాలి. ఎప్పుడు కూడా మీ పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతో కంపారిజన్ చేయకూడదు. మీ డిప్రెషన్, మీ ఫ్రస్ట్రేషన్, మీరు జీవితంలో సాధించలేనివి మీ పిల్లల త్రూ సాధించాలనే ఒక స్వార్థ చింతనతోటి మీ యొక్క కోరికలన్నీ వాళ్ళ మీద రుద్ది వాళ్ళని బలవంతంగా మీరు చదివించాలనే ప్రయత్నం చేయడం లోపల మీరు డిప్రెషన్కి లోను కావడమే కాదు, ఆ పరిపక్వత చెందని చిన్న పిల్లలు కూడా వాళ్ళల్లో కూడా ఫ్రస్ట్రేషను, యాంగ్జైటీ, వాళ్ళల్లో కూడా ఒక భయాందోళనలు, నేను కాంపీట్ చేయగలనా, మా అమ్మా నాన్న యొక్క ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ కాగలనా, ఈ కాంపిటీషన్ లోపల నేను నిలబడగలనా, నేను మా అమ్మా నాన్నకి చెడు పేరు తీసుకొస్తానేమో అర్థం కాకపోతే వీళ్ళు చాలా మానసిక ఆందోళనకు గురవుతారు, ఏడుస్తారు, ఒంటరిగా ఉంటారు. వీళ్ళు తీవ్రమైన మానసిక ఆందోళన వల్ల వీళ్ళ లోపల ఒక యాంగ్జైటీ న్యూరాసిస్ వస్తుంది, అగ్రెసివ్గా తయారవుతారు, మొండి పట్టుబడతారు. వాళ్ళు ఏది కావాలో దాన్ని అంటే ఆ తల్లిదండ్రులు కోరుకునే దాని గురించి భిన్నంగా వీళ్ళు ఆలోచించి ప్రతి దానికి తల్లిదండ్రుల్ని వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఒక మొండి వైఖరితోటి తల్లిదండ్రుల్ని వేధిస్తారు. తల్లిదండ్రులు అంటే వద్దన్న వాడిని వీళ్ళు చేసి చూయిస్తారు.
ఎందుకు? అమ్మా నాన్న ఎప్పుడు కూడా చదువుకో 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 అని. వీళ్ళు ప్రేమానురాగాలు చూయించకుండా ఒక హాస్టల్లో పడేసి ఒక బోర్డింగ్ స్కూల్లో వేసేసి బాగా చదువుకొని బయటికి రావాలి నాన్న, నువ్వు లేదా వేరే దేశాలకు వెళ్ళాలి, ఉన్నతమైన చదువులు చదవాలి, మంచి మార్క్స్ రావాలి, బాగా డబ్బు సంపాదించాలని. ఆ తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయిన తర్వాత వీళ్ళు ఇదే తల్లిదండ్రుల గురించి పట్టించుకోరు. అమ్మా నాన్న మీరేమడిగారు? బయట దేశాలకు వెళ్ళాలి, ఉన్నతమైన చదువులు చదవాలి. ఓకే, ఉన్నతమైన చదువులు చదివాను, బయట దేశాలకు వెళ్ళాను, డబ్బులు సంపాదిస్తున్నాను, ఇగో మీకు కూడా డబ్బులు పంపిస్తున్నాను అని. ఆ తల్లిదండ్రులకు కావాల్సింది డబ్బులు కాదు, వాళ్ళు కోరుకునేది ప్రేమానురాగాలు, ఒక ఆప్యాయత, ఒక లవింగ్ కేరింగ్ వర్డ్స్. ఈ మధ్యన అది చాలా కొరవడుతోంది. దానికి కారణం ఏంటి? అందరం కూడా వీళ్ళని ఒక చదువు వైపు మళ్ళించి వీళ్ళలో ఒక కాంపిటీషన్ని వీళ్ళల్లో రేకెత్తించి వీళ్ళని ఒక ర్యాట్ రేస్లో ఇంకొక ర్యాట్ లాగా తయారు చేస్తున్నాము. ఆ విధంగా కాకుండా పిల్లల లోపల ఒక అందరినీ కలిసే గుణాన్ని కల్పించాలి, మంచిని చూసే తత్వాన్ని నేర్పించాలి, వీళ్ళలో ఒక మంచి వాల్యూ సిస్టమ్ని ఏర్పరచాలి, అందరి పట్ల ప్రేమానురాగాలుగా ఉండడానికి వీళ్ళని ప్రయత్నించాలి, వీళ్ళని ఉత్తేజపరచాలి. వీళ్ళకి ఏదైనా మానసిక ఆందోళన కలిగినప్పుడు నేనున్నా నాన్న మహూనా అనుకుంటూ వెన్ను తట్టి ఎప్పుడైతే మీరు వీళ్ళని ప్రోత్సహిస్తారో వీళ్ళల్లో మనోధైర్యం పెరుగుతుంది, మనోనిబ్బరం పెరుగుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా వీటన్నిటిని వీళ్ళు అధిరోహించి వీళ్ళు ఉన్నతమైన స్థాయికి చేరి ఒక సరి అయిన బాధ్యత గల పౌరులుగా వీళ్ళు పైకొస్తారు. అప్పుడు వీళ్ళు జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు, ఒక మంచి సత్సంబంధాలు కలుగుతాయి. మీ డిప్రెషన్ని, మీ ఫ్రస్ట్రేషన్ని పిల్లల మీద చూయించవద్దు. ప్రేమానురాగాలు, పాజిటివ్ స్ట్రోకింగ్ ఇచ్చి ఒక ఉన్నతమైన పౌరులుగా, అది తల్లిదండ్రుల బాధ్యత, అది మీరు నెరవేరిస్తే మీ కర్తవ్యాన్ని మీరు సమర్థంగా మీరు నిర్వర్తించినట్లే.